న్యూస్ నా పేరు సందీప్. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా కూల్చివేతలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథన్, అమీన్పూర్ తహసీల్దార్ హాజరు కానున్నారు. కాగా కిష్టారెడ్డి పంచాయతీ పరిధిలోని శ్రీకృష్ణనగర్ లో ఆసుపత్రి బిల్డింగ్ ను హైడ్రా ఇటీవల కూల్చివేసింది. దీనిపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుండగా సర్వే నెంబర్ 164లోని ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని 48 గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20న యాజమాన్యానికి తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ గణేష్ కన్స్ట్రక్షన్స్ డాక్టర్ మహమ్మద్ రఫీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆసుపత్రి బిల్డింగ్ ను ఈ నెల 22న జేసీబీ, బుల్డోజర్లు 50 మంది సిబ్బందితో వచ్చి ఆసుపత్రి భవనాన్ని కూల్చివేసింది హైడ్రా. ఇక కోర్టు పరిధిలో పిటిషన్ పై విచారణ ముగిసేదాకా ఆ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోవద్దని, జీవో 99 రూల్స్ పాటించాలని గతంలో తామిచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్ ను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 3 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ కి నోటీసులు, ఆదేశాలు జారీ చేస్తూ సోమవారం నాడు హైకోర్టు ముందు హాజరయ్యి వర్చువల్ లేదా ఫిజికల్ గా కోర్టు ముందు హాజరయ్యి ఈ కిష్టారెడ్డిపల్లికి చెందినటువంటి కూల్చివేతలు కోర్టు ఆర్డర్ ఉన్నాక కూడా ఎలా కూల్చివేస్తారంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేయడము, దీని గల పూర్తి వివరాలతో అన్ని ఆధారాలతో సహా కోర్టు ముందు హాజరవ్వాలంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు 3 రోజుల క్రితం కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకి హాజరు కానున్నారు. కిష్టారెడ్డి పంచాయతీ పరిధిలోని శ్రీకృష్ణనగర్ లోని ఆసుపత్రి బిల్డింగ్ ని ఇటీవల హైడ్రా కూల్చివేసింది. ఈ విషయాన్ని హైడ్రా కూడా అధికారికంగా ఈ బిల్డింగ్ ఇల్లీగల్ స్ట్రక్చర్ అంటూ కూడా ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 116లోని ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి ఆసుపత్రి భవనాన్ని 48 గంటల్లో తొలగించాలంటూ కూడా ఈ నెల 20వ తేదీన స్థానిక తహసీల్దార్ నోటీసులు ఇవ్వడము, దీనికి యజమానుల వైపు నుంచి కూడా ఎలాంటి ప్రాపర్ రెస్పాన్స్ రాకపోవడంతో ఈ నోటీసులను సవాల్ చేసినటువంటి గణేష్ కన్స్ట్రక్షన్ డాక్టర్ రఫీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆసుపత్రి బిల్డింగ్ ను ఈ నెల 22న జేసీబీ, బుల్డోజర్లు పెట్టి మొత్తం హైడ్రా సిబ్బంది అంతా కూడా కూల్చివేశారు. ఆసుపత్రి భవనాన్ని కూల్చి ఎందుకు ఇలా వ్యవహరించారు, ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. కోర్టు పరిధిలో పిటిషన్లపై విచారణ ముగిసేంత వరకు ఆ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ కూడా జీవో నెంబర్ 99 రూల్స్ పాటించాలంటూ కూడా గతంలోనే హైకోర్టు ఈ బిల్డింగ్ విషయంలో ఆదేశాలు ఇచ్చింది. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని పాటించకుండా ఉల్లంఘనకు పాల్పడుతూ ఈ రోజు అదే భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చడంపై మాత్రం హైకోర్టు సీరియస్ గా వ్యవహరిస్తా ఉంది. ఏ భవనంపై ఎలాంటి కేసులు ఉన్నాయో, దాని పూర్వపరాలేంటి, ఎప్పుడు నిర్మాణం చేశారు, ఏ పరిధిలో నిర్మాణం చేశారని వెనక ముందు చూసుకోకుండానే హైడ్రా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉంది. ఈ కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణనగర్ లో జరిగినటువంటి ఆసుపత్రి బిల్డింగ్ కి సంబంధించి ఈ రోజు నోటీసులు జారీ చేసినటువంటి అధికారులు తప్పనిసరిగా కోర్టు ముందు హాజరయ్యి ఈ భవనాన్ని ఎందుకు కూల్చారో, కోర్టులో ఉన్నటువంటి అంశం మీకు తెలుసా తెలియదా, తెలిస్తే ఉల్లంఘనకు పాల్పడినట్టే కాబట్టి వీరందరిపై కూడా కేసు నమోదు చేసేటువంటి ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఎలాంటి నిర్మాణాలను కూల్చివేయకూడదు, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు జీవో 99 రూల్స్ పాటించాలంటూ కూడా ఇచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వులనే ఈ రోజు హైడ్రా స్థానిక ఎంఆర్ఓ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసి ఈ రోజు కోర్టు ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. సందీప్, రవితేజ, చాలా మంది బాధితులు కూడా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అంటే హైడ్రాపై ఏదైనా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? చాలా వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆల్రెడీ నిర్మాణం చేపట్టి ఉన్న ఇండ్లలో మేము కూల్చివేతలు జరిపాము, అది అన్ని అనుమతులతో ఉన్నటువంటి నిర్మాణాల జోలికి వెళ్ళము. వాళ్ళు చిన్నవారైనా సరే, మిడిల్ వారైనా సరే, బడా బాబులైనా సరే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జా చేస్తే ఎవరిని కూడా వదిలేది లేదు అంటూ మాత్రం హైడ్రా ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒక పక్క హైకోర్టుకు వెళ్లి హైకోర్టు తరఫున వాళ్ళు రిలాక్సేషన్ పొందేటువంటి ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా వాళ్లకు ఊరట దొరికినటువంటి సందర్భాలు లేవు. కానీ హైడ్రా మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. ఇటీవలే ఈ మూసీ పరివాహక ప్రాంతానికి చెందినటువంటి నిర్మాణాల విషయంలో మాత్రం కొంత వెనక్కి దక్కి
ప్రజలు ఒకేసారి రోడ్డు మీదకి వస్తే రానున్నటువంటి ఎన్నికల సందర్భంగా తీవ్ర ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 100% ప్రజలందరూ అంగీకరించి అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయిన తర్వాతనే ఈ కూల్చివేతలు జరుపుతామంటూ మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడంతో మాత్రం మూసీ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ కూల్చివేతలు ఇంతటితో జరగవు అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రావడం జరిగింది. అయినప్పటికీ బాధితులు అయితే తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని హైడ్రాని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తమ ఏరియాలోకి రాకూడదు, మార్కింగ్ చేయకూడదు, భవనాలని కూల్చకూడదు అంటూ మాత్రం ఈ వ్యతిరేకత ఇంకా కొనసాగుతోంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.